హైదరాబాద్లో కొత్తగా మున్సిపాలిటీలు విలీనం కాంగ్రెస్ ఎంఐఎంల కోసమే అని బీజేపీ కానీ మరికొన్ని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? ముందుగా విఠల్ గారు చెప్పండి, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నట్లేనా ఈ ప్రతిపాదన? మీరు వ్యతిరేకిస్తున్నట్లా సమర్థిస్తున్నట్లా? సార్ మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నారు సార్. ఇప్పుడు మా రామచంద్రరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరి న్యాయంతో. ఇది దీని వెనకాల దురుద్దేశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. నిజానికి వాళ్ళ జిహెచ్ఎంసీ పరిధి వల్ల దాదాపు 1,50,00,000 జనాభాకి ఎక్స్పాన్షన్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 40% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, ఆల్మోస్ట్ 4 కోట్లు అనుకుంటే 40% పాపులేషన్ ఒక హైదరాబాద్ లోనే ఉంది ఈ ఎక్స్పాన్షన్ కారణం. ఇప్పటికీ చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఆదిబట్ల లాంటి గ్రామాలు ఉన్నాయి, లేకపోతే తుక్కుగూడ లాంటి గ్రామాలు ఉన్నాయి. ఇటువైపు కూడా అన్ని ప్రాంతాలలో గ్రామాలను తీసుకొచ్చి వాళ్ళ హైదరాబాద్ లో కలుపుతున్నారు. 2 రకాల సమస్యలు రాబోతాయి సార్. ఇప్పుడు గ్రామాలలో అంటే డెఫినెట్ గా ట్యాక్సెస్ పెంచాలి, మరి ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రీఆర్గనైజేషన్ లో చాలా రకాల లొసుగులు కనిపిస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు జనాభాకి ఒక వార్డుని ఏర్పాటు చేయాలంటే ఒక ఫిక్స్డ్ పాపులేషన్ తీసుకోవాలి. ఒక ప్రాంతానికి ఒక పాపులేషన్ ఎట్లా తీసుకుంటారు సార్? ఓల్డ్ సిటీకి ఏమో 15,000 జనాభా అన్నట. అదే న్యూ సిటీకి వచ్చే శేలింగంపల్లి, కూకట్పల్లికి వస్తేనేమో 50,000 60,000 జనాభా అవుతుంది. అంటే ఒక వార్డు మెంబర్ ఓల్డ్ సిటీ నుంచి 15,000 పర్సన్స్ కి రిప్రజెంట్ చేస్తే, అదే ఇతర ప్రాంతాల్లో 50,000 60,000 జనాభా రిప్రజెంటేషన్. ఒక యూనిఫామిటీ ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి, కామన్ గా ఉండాలి ఏర్పాటు చేయదలుచుకుంటే. ఇంకో ఇంత పెద్ద నిర్ణయం సార్ ఇది. ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ ఈ ప్రభుత్వం? ఇంత పెద్ద నిర్ణయం నాకు తెలిసి క్యాబినెట్ కూడా చర్చించారో లేదో తెలియదు, క్యాబినెట్ అప్రూవల్ ఉందా కూడా తెలియదు. అడావుడిగా జీవోలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇంత పెద్ద నిర్ణయాన్ని డెఫినెట్ గా ప్రజలతో చర్చించాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి సివిల్ సొసైటీ. మళ్ళీ ఇంకో అంశం కూడా ఉంది అందుకోసం. రైట్, మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? సార్ మేము కూడా అది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కనీసం అసెంబ్లీలో చర్చ పెట్టకుండా, క్యాబినెట్లో కూడా చర్చ పెట్టకుండా, క్యాబినెట్ కూడా తెలియకుండా కంప్లీట్గా అది ఒక సింగిల్ అంటే కంప్లీట్ రియల్ ఎస్టేట్ గురించి ఏకపక్షం కాదు సార్, రియల్ ఎస్టేట్ సార్ కంప్లీట్గా. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటిలో వీళ్ళు ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారో అవన్నీ ఇప్పుడు హిల్ట్ ఏదైతే భూముల మీద అగ్రిమెంట్లు జరిగినాయో ఈ హిల్ట్ను తీసుకురావడానికి కొన్ని ప్రాంతాలు, చాలా ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ఇప్పుడు పటన్ చెరువు ఉన్నది సార్, పటన్ చెరువు ప్రాంతం కూడా హిల్ట్లో ఉంది, లేదా తెల్లాపూర్ ఏరియాలో కొంత హిల్ట్ అది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చేయాలంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉందని చూపించడానికి కావాల్సినటువంటి కుత్బుల్లాపూర్ ఉంది సార్ మున్సిపాలిటీ సార్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపేయాలి, జిహెచ్ఎంసీలో కలిపేయాలి. కాబట్టి ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్గానే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా నేనేమంటానంటే ఎవ్రీ విజన్ ఒక రియల్ ఎస్టేట్ విజన్గానే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా రియాలిటీ విజన్గా కూడా ఎక్కడ కూడా నడవట్లేదు. తప్పకుండా సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రోజు ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నారో దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు సార్, ఇప్పుడు మీ నా ల్యాండ్ ఉన్నా సార్, నాకు ఇచ్చేస్తా అంటున్నారు గవర్నమెంట్ 30% కడితే, కానీ నేను కొత్త ఇండస్ట్రీ పెడతాను, అష్యూరెన్స్ నా దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటావు నువ్వు? ఇండస్ట్రీ పెట్టకుండా నా ల్యాండ్ నేను అమ్ముకున్న తర్వాత సరే నేను ఇండస్ట్రీ పెట్టుకుందా బతకనికి, నాకు 100 కోట్లు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ ఎందుకు పెడతా సార్? నేను సపరేట్గా ఇప్పుడు అమ్ముకొని వెళ్ళిపోతా కదా. రైట్. పవన్ గారు సమాధానం ఏంటి? వీళ్ళిద్దరు మీరు ఒకటేమో కీలకమైన పాయింట్ చెప్పారు విఠల్ గారు కానీ వీరు కానీ, అది పాత బస్తీలోనేమో తక్కువ జనాభా, మిగతా చోట్లేమో ఎక్కువ జనాభాకి డివిజన్లు పెట్టడం కానీ, 2 రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసమని, హిల్ట్ పాలసీ కోసమని వీరు అంటున్నారు. సో వీటి మీద మీ సమాధానం ఏంటి? రైట్, రెండింటికి కూడా బేసిక్ ఏంటంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ కమిటీని ఒకటి వంశీచంద్ర రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీ వేసారండి, నేను దాంట్లో సభ్యుడు. బేసిక్ గా డీలిమిటేషన్ చేయాలనేటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ లో పెట్టినప్పుడు మేము మా ఇన్పుట్స్ ఇచ్చినాం. మేమేం చెప్పినామంటే అప్పుడు మేము డైరెక్ట్ గా ఇంకా పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పలేకపోయినా పార్టీలో డిస్కషన్ నడిచినప్పుడు ఒక జియోగ్రాఫికల్ డిస్రప్షన్ కాకుండా ఉండడానికి, అంటే మండలాలను కానివ్వండి డివిజన్లుగా చేసిన దగ్గర ఒక ఏరియాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఒక చిన్న పిహెచ్సి ఉంది, ఇంకేదైనా ఉంది, అది ఒక దాంట్లో పోయి మళ్ళీ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే కష్టమైతే కాబట్టి వీటన్నిటినీ సమానంగా చూసి మనం పంచాలి, వీటిని ఏదైనా విభజించాలి. కానీ ఒక దగ్గర ఉన్న వాటిని ఇంకొక దగ్గర చేసి దీన్ని కొత్తగా చేయాలంటే ఈ ఎవల్యూషన్ అయ్యే వరకు ఇంకో 20-30 ఏళ్ళు అయిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెనుకబడిపోతారు. కాబట్టి ఒక జనాభా ప్రాతిపదికన విభజించడమే కాకుండా
ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ స్క్వేర్ మీటర్స్ ఎంత ఉన్నాయి, దాంట్లో రోడ్లు కానీ ఇతర ఇవన్నీ ఎట్లున్నాయని చూసి ప్రాతిపదికన చేయాలనేటువంటిది ఒక అంశం నేను డిస్కషన్ చేసినాం. లార్జర్ పర్స్పెక్టివ్ దట్ ఈస్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి. డివిజనల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఏదైతే 150 300 చేశారు. కొంతవరకు నిన్న రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ గారు వారు చెప్పింది కొంచెం ఓల్డ్ సిటీకి సంబంధించిన దాంట్లో తక్కువ ఓటర్స్ ఉన్నారు, కొత్త దాంట్లో కొంచెం ఎక్కువ ఓటర్స్ ఉన్నారు అనేటువంటి తీసుకొచ్చి అంటే ఎంఐఎం కోసం ఇలా చేస్తున్నారండి. ఎంఐఎం మీకు మధ్య ఆ వాదనను ఎంఐఎం కి మాకు ఏదో పొత్తుగా ఉంది, ఎంఐఎం కి ఏదో చేయాలనేటువంటి చేస్తాను. అటువంటిది అయితే ఇదంతా చేయాల్సిందే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కు మొత్తం ఇవన్నీ 300 డివిజన్లు చేసుకుంటే 4 మేయర్లు అవుతారు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో. మరి అన్నైతే ఎంఐఎంకి పోవు కదా. ఇది ఒక పొలిటికల్ వాదన తప్పితే ఇది పొలిటికల్ వాదనను మనం గవర్నమెంట్ వాదనకు ఎట్లా చేయగలుగుతాం? గవర్నమెంట్ కి దట్ హస్ గాట్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ టు లుక్ ఎట్ ఇట్. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ తగ్గట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు మనం కొత్తగా డివిజన్స్ చేయాలి, వార్డ్స్ చేయాలి అనేది ఒకటి ఉంటది, కాన్సెప్ట్ ఉంటది. కాకపోతే వీళ్ళ వాదనలు రేజ్ చేశారు. వాళ్ళ వాదనలను బట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా దీన్ని ఒక నిర్ణయం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఎందుకంటే నేను నుంచి మాకు కూడా చాలా మంది ఫోన్ చేసి అన్న మాకు ఈ బూతులు పోతున్నాయి, ఈ ఏరియాలు తగ్గుతున్నాయి అన్నట్టు ఒకటి నడుస్తుంది. ఇంకా దాని మీద పూర్తిగా అయితే అవగాహన కాలేదు. ఇది ఒకటి. రెండోది హిల్ట్ కి సంబంధించి ఏదైతే ఉందో, హిల్ట్ కి సంబంధించిన ప్రపోజల్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే హిల్ట్ అనేది ఏదో కొత్తగా వీళ్ళందరూ ఆ పేరుని ఏదో డాక్యుమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అనే దానిలాగా చూస్తే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్లోబల్ దాంట్లో కూడా క్యూరు రేరు అనేటువంటి తీసుకొచ్చారు. అంటే విత్ ఇన్ ఓఆర్ఆర్ కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి, గ్రామీణానికి సంబంధించి విత్ ఇన్ ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఓఆర్ఆర్ కి అవతలకి పంపించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం అవుతుంది. వీటిని బయటికి తీసి పంపించేటువంటి ప్రక్రియలో ఒక ప్రాజెక్ట్ లాగా చేసి తీసుకొస్తే దాన్ని వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ భూలు అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనే విధంగా. ఎందుకంటే భూ కాలుష్యం పెరిగింది, వాతావరణ కాలుష్యం పెరిగింది, వాటర్ పొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను తీసుకుపోయి బయటికి ప్రతిదాన్ని రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఏది చెయ్యలేము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ వెన్నుముక. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే స్టీలు, సిమెంటు, అన్ఆర్గనైజ్డ్ లేబర్ కి పని దొరుకుతుంది, మార్కెట్ నడుస్తుంది, వాల్యూ పెరుగుతుంది, షేర్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తారు. ఇది ఏ దేశం అయినటువంటి పాటించేటువంటి విషయమే. ఇప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కి ఫస్ట్ ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఎక్కడైతే బిల్డింగ్స్ ఉంటేనే కదా సార్ ఏదైనా సేమ్ గురువు గారు ఫాలో అవుతున్నారని చెప్తారా సార్? ఇంకొకటి నేను ఏమంటున్నానంటే నిన్న గ్లోబల్ సమ్మిట్ అయింది కదా పవన్ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నిన్న గ్లోబల్ సమ్మిట్ అయింది కదా, గ్లోబల్ సమ్మిట్ లో ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్, ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రోత్ ఎక్కడైనా డిక్లేర్ చేశారా? చేస్తారులే, ఏముంది కానీ. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సరే, ఇది ఒకే కామెంట్ చెప్పండి పవన్ గారు. ఇందిరాగాంధీ, నెహ్రూ గారు కూడా ఓటు చోరీ చేశారని అమిత్ షా గారు దాడి చేస్తున్నారేంటి? ఇక అది అమిత్ షా గారు, ఇక వారికి అమిత్ షా గారు స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆయన యూనివర్సిటీ ఎలక్షన్లు ఎట్లా గెలిచేదండి దాని మీద ఒక థియరీ ఉన్నది. 2 సెకండ్లనే చెప్తా. ఆయనకు అపోజిట్ గా అమ్మాయిలు నిలబడితే అమ్మాయిలందరూ చోటేస్తే ఓడిపోతారంటే వీళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ అమ్మాయిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రేపు మీ బిడ్డలను కాలేజీకి పంపొద్దు, పెద్ద గొడవ చేస్తుందని చెప్పి ఆడపిల్లలు వచ్చి ఓటేయకుండా గెలిచినటువంటి నాయకుడు ఆయన అమిత్ షా గారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా చెప్తారండి? ఇదేమన్నా అసలు అర్థవంతమైన చర్చ. ఆయన స్పీచ్ చూసినా ఎంత ఫిరోషియస్ గా అబద్ధం మాట్లాడుతుంది. ఇక కాంగ్రెస్ ఇక్కడ భారతదేశంలో జరుగుద్దా అండి? భారతదేశంలో ఇలా ఉన్న ఓటే చేర్పించుకోవడానికి ఉన్న వ్యక్తి చేర్పించుకోవడానికి ఓటు చేర్పించుకోవాలంటే 10 సార్లు పోవాలి. ఇవాళ సిస్టమ్స్ అంత ఈజీగా ఏం లేవండి. సిస్టమ్స్ కూడా మన అంటే నేనేమంటున్నా అంటే ఒక కొత్త ఓటర్ చేరాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు. 10 సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత జరుగుతుంది. అంత పెద్ద నాయకుడే ఉండి ఇవాళ బీహార్ ఎలక్షన్స్ ఎటకెళ్చిండు ప్రపంచానికి తెలియదా? ఈవీఎం లు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చింది ఒక టెక్నాలజికల్ ఇన్వెన్షన్. దాన్ని మీరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే విషయం చెప్తలేడు కదా. ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు చెప్పే దగ్గర సపరేట్ చర్చ జరగాలి. నేను రాకేష్ అని కూడా పర్స్పెక్టివ్ లో అయితే ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నాకు తెలుసు అసలు కొన్ని వేల ఓట్లు ప్రత్యర్థి తీయించలేక చచ్చాడు, కానీ పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డారు తప్ప సగం కూడా తీయించలేకపోయారంట. ఇక అట్లాంటివి జరుగుతూ ఉంటే అటువంటి వాటిని తీయించగలిస్తే మంచిదే, కానీ ఒరిజినల్ ఓట్లు తీల్చేసే పరిస్థితి రాకుండా ఉంటే మంచిది. అలాగే నిన్న మిథున్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల మీద ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్పగలిగి ఉంటే
బాగుండేది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కేంద్రం మీద విశ్వాసం పెరుగుతుంది. సార్ కేటీఆర్ గారు ఆల్రెడీ ఓట్ చోరీ జరుగుతుందని చెప్పేసి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో విత్ ఎవిడెన్స్ తోటి సబ్మిట్ చేశారు సార్. ఓకే, దాని గురించి ఎక్కడ కూడా ఎంక్వైరీ జరగలేదు సార్. రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు సమానం చెప్పాల్సి వస్తుంది.